చివరి అంకం వరకు నీ హస్తం ఉంచి ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రేమ నమ్మకం గల దేవా, నా ప్రియ తండ్రి, నీ కృపా కటాక్షమును దైవ సేవకుడు అన్నమత మీద ఉంచుకో. సండే స్కూల్ పరిచర్యను దీవెనకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించు చెప్పుల స్థానంలో నిలిచిన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన వారిని అందరినీ దీవించండి, రావాల్సిన వారిని త్వరపడి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఆలస్యం చేయక సమయానికి చేరి వచ్చి సంఘంగా కూడి ప్రభును ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు, కీర్తించుటకు భాగ్యమును అవకాశమును అందరికీ అనుగ్రహించి ప్రభా, నీ దాసులు వచ్చిన వారు ప్రతిఫలం పొందుకొని నీ దీవెనలు పొందుకున్నటకు దేవా కనికరించమని, నీ కృపా కటాక్షం ఆశీస్సులు దీవెనలు కుమ్మరించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాప్రసిద్ధులకు మా తండ్రి, పరలోకపున మా దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. 2025 కాచి కాపాడుతా వచ్చినావు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా, నమ్మకమైన దేవా. ఈ 2026 నుంచి చివరి వరకు ప్రభా, నీ బిడ్డలుగా నీ చొత్తుగా చూసుకోమని ప్రభా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం రాజా, నమ్మకమైన దేవా. ఈ ఆరాధన వర్తమానములో నువ్వే సాయం చేయమని నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టుకొని తోడుకొని రమ్మని నిన్ను ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నిరలక్షణ లేకుండా సక్రమంగా నడిపించుకొని రమ్మని నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ఆది అంతము నుంచి ముగింపు వరకు ఈ యవ్వనం చుట్టూ నువ్వు సంచన వేసి సంచరించమని ప్రభా నిన్ను ప్రార్థించుకుంటున్నాను. చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాదిని శక్తులు కూడా నీ నామంతో గద్దించమని నిన్ను ప్రార్థించుకుంటున్నాం ప్రభా, నమ్మకమైన దేవా. నీ రక్తపోక్షణ పోషించి నీ దాసుని మీద మెండుగా వాడుకోమని మాకు కూడా వాక్యములు దయచేయమని ప్రార్థించుకుంటున్నాము నాయన, నమ్మకమైన దేవా. సంఘ పెద్దలను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం. వాళ్ళ పిల్లలను కూడా మంచి ఆరోగ్యాలతో పుష్టిగా దయచేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా, నమ్మకమైన దేవా. అక్కను, పిల్లలను, అన్నను కూడా మంచి వాక్యములు కూడా మాకు వినిపించమని నిన్ను ప్రార్థించుకుంటున్నాం. నీ రక్తపోక్షణ పోషించి నీ నోటి బురగ వాడుకోమని అన్న మీద జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా, నమ్మకమైన దేవా. సందేశక టీచర్ను, పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం నాయన, నమ్మకమైన దేవా. కొత్త నెల్లూరు బిడ్డలను కూడా నడిపించుకొని రమ్మని సంఘాలలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం. మధువన్న కుటుంబాన్ని, చంద్రశేఖరన్న కుటుంబాన్ని, కేశవన్న కుటుంబాన్ని, ఇసాకన్న కుటుంబాన్ని, క్లుప్తంగా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. సక్రమంగా నడిపించుకొని రమ్మని ప్రార్థించుకుంటున్నాం. చెన్నమక్కపల్లి డేవిడ్ అన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. వాళ్ళ బిడ్డలను కూడా తోడుకొని రమ్మని, నిరలక్షణం లేకుండా సక్రమంగా నడిపించుకొని రమ్మని ప్రార్థించుకుంటున్నాం. క్లుప్తంగా చెయ్యి, టైం అయిపోయింది. సంఘాలలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నాకు కూడా జ్వరం కూడా అన్ని తీసేసినందుకు నీ పాదాలు వందనం చెల్లించుకుంటున్నాం. నీ రక్తపోక్షణ పోషించి మాకు కూడా త్వరలో రక్తం కూడా సాయం చేయమని, అదొక్కటే ప్రభా, ఏం లేదు అన్నీ కూడా పోయినాయని అది కూడా సాయం చేయమని నిన్ను ప్రార్థించుకుంటున్నాం. నా బిడ్డలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ఏట్రు గ్రామంలో శుభలక్ష్యము, మక్కి నొప్పి, గ్యాస్ ట్రబుల్, ఒళ్ళు నొప్పులు శుద్ధిపరచమని నువ్వే పార్థలోని విశ్వాసం సైతాన్ని నీ బిడ్డలుగా నీ చుట్టుగా చూసుకోమని, నన్ను కూడా ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా. నా బిడ్డలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, వచ్చి బిడ్డలందరి త్వర తీసుకొని రమ్మని, వచ్చిన వాళ్ళందరూ కూడా నీ రక్తపోక్షణ పోషించి మా బిడ్డల మీద, మా మీద, వచ్చిన బిడ్డలందరి మీద యేసునామంలో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి ప్రయోజనంగా నీ మందిర ఆవరణంలోనికి మిమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. నీ పైలంగా ప్రభా, నీ సన్నిధిలో మేము గడిపే సమయం దినకరంగా చేయండి. రావాల్సిన బిడ్డలను
త్వరపడి తీసుకురండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఈ స్థలం అంతటి మీద మా మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి, పరిశుద్ధపరచండి. దేవా, పాటల్లోనూ ఆరాధన వర్తమానం బలవర్తంలో సాయం చేయని దాసుడు ప్రసాదంకులను కూడా మా మధ్యకు తీసుకొచ్చినారు. ఈ దినం ఏ ఉదయం తీసుకొచ్చి ఆ ఉద్దేశం నెరవేర్చుకొని ప్రభా నీ ఆత్మ ద్వారా నువ్వే నింపి మాకు కావాల్సిన తలంపుల్ని మాటలు విడుదల చేసి మీ నామానికి మీరే మాయం తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువును అనుసరించి ప్రాంచి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 200, కొన్ని పుస్తకాల్లో 198 రాసిన పతానా. అదాలే 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 200, కొన్ని పుస్తకాల్లో 198. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పరద్రోయు వాడవు నీవే. నాదు శత్రువులను పరద్రోయు వాడవు నీవే. నమ్మకమైన
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ భయమును పారాజోలి ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను
210 కొన్ని పుస్తకాల్లో 208 స్తోత్రము పాడి పొగడేది. 210 కొన్ని పుస్తకాల్లో 208. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నడూను మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నడూను మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ.
రాజాధిరాజా నిన్ను మొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజాధిరాజా నిన్ను మొక్కి కీర్తించేదను. లేచి నిలబడి బైబిల్ పల్ల పాడుకొని సమయంలో ముందు జరుపుకోండి. పిల్లలు ముందుకు రండి, యవనస్తులు ముందుకు రండి. లైన్ జరుపుకోనైనా ముందు జరుపుకోండి. ఆ పిల్లని జరుపు, చిన్నోని లైన్గా చూసుకోండి. ముందుకు రండి రా పిల్లలు, ముందుకు రండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. Praise book to read is the Bible. Praise book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. కూర్చోండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాము. సంఘం పక్షంగా మీకు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఆరాధన కొరకై కీర్తనల గ్రంథం 95వ కీర్తన. 95వ కీర్తన. కీర్తన 1 నుంచి 7 వరకు మనం మార్చి చదువుదాం. 7 వరకు మార్చి చదువుదాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రమును ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. అందరం కలిసి 1వ వచనం చదువుతామా? 1వ వచనము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. 2 కూడా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. 7వ వచనం అందరం కలిసి చదువుతాం. రండి, నమస్కారం చేసి సాగిల పడదాము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. 10, 11 కూడా అందరం కలిసి చదువుతాం. 10, 11. 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వలన నేను విసికి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు. వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. 92వ కీర్తన. 92 ప్రక్కనే 92 1-2 వచనాలు కలిసి చదువుతాం. 92, 1-2. యెహోవాను స్తుతించుట మంచిది,
మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, పైతంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఇంకొక భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4 23, 24 అందరం కలిసి చదువుతాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. ప్రేమల తండ్రి, నమ్మకమైన యేసు క్రీస్తు ప్రభు నామం పేట మీ పాందులు వస్తున్నాం. ఈ నూతన దినములో, నూతన సంవత్సరము ప్రభువా, నూతన దినము, ఈ సంవత్సరము మొదటి ఆదివార దినము, పునరుత్థాన దినము, నువ్వు లేచిన దినము. మమ్మల్ని అందరినీ నీ మందిర ఆవరణంలో సమకూర్చున్నారు. వాస్తవం తెలుస్తున్నాము. వచ్చిన బిడ్డల కొరకు వాస్తవం తెలుస్తున్నాము. మార్గ మధ్యలో ఉన్నవారిని క్షేమంగా తీసుకురండి. ఇంటి దగ్గర ఉన్నవారిని కూడా త్వరపెట్టబడి క్షేమంగా రాగలట్టుకు సహాయం చేయండి. చదివిన లేఖన భాగముల ద్వారా ఆరాధించడం కావాల్సిన నీ తలంపులు మాకు అనుగ్రహించు. అయిగినే నన్ను జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మతో అభిషేకించి నీ మాటలతో నింపి మాకు కావలసిన నీ మాటలను పంచిపెట్టగలడు. దాని ప్రకారం ఆరాధించిన వాక్య ప్రకారం ఆరాధించుటకు మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామం పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఆరాధించేదానికి వచ్చినాం, ప్రార్థన చేసేదానికి కాదు. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చివర్లో ప్రార్థిస్తున్నాను తండ్రి, కొంతమంది చెప్తారు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరాధన సమయంలో ఆరాధించవలసిన ఈ సమయంలో మనము ఆరాధన వాక్యం విన్న తరువాత వాక్య ప్రకారము మనము ఏం చేయాలంటే, నువ్వు విన్న వాక్యం ద్వారా ఆరాధించి నిన్ను ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆయనకి ఇవ్వడం. ప్రార్థిస్తున్నాను తండ్రి అంటే అడిగి పొందడం, నాకు కావాలా అని పొందడం, ఆయనకి ఇవ్వడం ఆరాధన. మనకి ఏమైనాడు దాని ప్రకారం ఆయనకు చెల్లించడము, ఆరాధించడం అనేది అది ముఖ్యం. కనుక ఇక్కడ 95వ కీర్తనలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. కనుక ఆరాధన సమయము మనము వచ్చి ఉన్నాము, ఆరాధించేదానికి వచ్చినాము. కనుక మనము ఆరాధన అంశములను గూర్చి మనం చూద్దాం. మొదటిగా ఆయన మనకి ఏమైనాడు అనే దాన్ని గురించి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24లో చదివిన ప్రకారం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు ఆత్మ గనుక మన మధ్యలో ఆయన ఆత్మరూపముగా ఉన్నాడు. కనుక ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించాల. ఏమని ఆరాధించాలా? మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన మనల్ని సృష్టించినాడు. సృష్టించిన సృష్టికర్త మనమే కాదు, సమస్తమును ఈ లోకములో కనిపించేది, ఆకాశములోని అందులోని నక్షత్రములను అనగా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, అంతేకాకుండా భూమి మీద అనేక చెట్లు, ఫలించే ఫలములిచ్చే చెట్లు, ఇతరమైన చెట్లు, ఇంకా గడ్డి, సమస్తము ఆయన కలుగజేసినాడు భూమి మీద. అంతేకాకుండా మానవులమైన మనల్ని కూడా మొదటి ఆదాము అవ్వను కలుగజేసి జీవము పోసి మట్టితో ఆయన బొమ్మను చేసి
దేవుని యొక్క జీవవాయువును నాసికారంధ్రములో ఊదగా మన మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను. అంతేకాకుండా ఆయనలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగాను చేసి ఆయనకు భార్యగా ఇచ్చినాడు. కనుక ఆయన ద్వారా మనము సృష్టించబడిన వారము. మనము తల్లి గర్భములో నిరూపించక మునుపే ఆయన మనల్ని గూర్చి చింతించి గర్భములో మనము పిండముగా ఏర్పాటు చేయబడి ఆయన మనలను బయటికి తల్లి గర్భములో నుంచి బయటికి రప్పించిన సృష్టికర్త. కనుక మనల్ని సృష్టించిన సృష్టికర్త. అదే ఇక్కడ మనం చూద్దాం 4వ వచనంలో అందరం కలిసి చదువుతామా? 4:5 భూమి అగాధ స్థలం. అందరం కలిసి చదువుతాం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. మనల్ని కూడా ప్రాణములతో తల్లి గర్భంలో నుంచి బయటికి రప్పించినాడు. కనుక మనల్ని సృష్టించిన సృష్టికర్త మొదటిది. ఆయన ఎవరు? మనల్ని సృష్టించిన సృష్టికర్త. తల్లి గర్భములో నుంచి మనము నిరూపించబడి 9 నెలలు అయిన తర్వాత దేవుడు మనల్ని సజీవులుగా బయటికి రప్పించిన సృష్టికర్త. కనుక మనము ఆయన సృష్టికర్తను మొదటిగా మనం ఆరాధించాలి. రెండవదిగా ఆయన ఎలాంటి వాడు అనేది మనం చూస్తే, రెండవదిగా ఇక్కడ చూడండి, సృష్టికర్త మనల్ని చేసినటువంటి వాడు, మనం సృష్టించిన వాడు. అంతేకాకుండా రెండవదిగా అక్కడ మనం చూస్తే ఆయన మహాదేవుడు. చూడండి ఎక్కడ ఉందో మహాదేవుడు. ఎక్కడుంది? 3వ వచనం చదివినాం కదా, చూడాలా మీరు. యెహోవా మహాదేవుడు, గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, మహాదేవుడు. అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడు అంటే అక్కడనే ఉంది, మహాత్మ్యము కలిగిన వాడు. మహాదేవుడు మన దేవుడు ఎలాంటి వాడు? మహాదేవుడు. ఇంకా మహాత్మ్యము గలవాడు. మహాత్మ్యము గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు, అనేకులను చనిపోయిన వారిని లేపినాడు, గుడ్డివారిని బాగు చేసినాడు, ఇంకా చెవిటివారిని బాగు చేసినాడు, మూగవారిని మాట్లాడినట్టు చేసినాడు. ఇంత గొప్ప దేవుడు మహాదేవుడు. ఇంకా మహాత్మ్యము గల ఆయన దేవుడు, మహాత్మ్యము కలిగిన దేవుడు, మహా గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు. ఇంకా అంటా ఉన్నాడు అక్కడనే 3వ వచనంలోనే మహాదేవుడు. ఇంకా మహాత్మ్య గల వాడు, మహారాజు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు. అంతేకాకుండా అక్కడ ఏమంటా ఉన్నాడు? మా దేవుడవు అంటా ఉన్నాడు. చూడండి ఎక్కడ ఉందో అది చూడండి. మహాదేవుడు మన దేవుడు. 6వ వచనంలో ఉంది మన దేవుడు, మహాదేవుడు, మన దేవుడు. ఏమి? నా దేవుడు. మీరు చెప్పండి. నా దేవుడు. మీరేం చెప్పాలా? నేను నా దేవుడు అని చెప్పిన. మీరు నా దేవుడవు, నీవు గొప్ప దేవుడవు, మహాదేవుడవు, మహారాజువు, రాజుల రాజువు, నా దేవుడవు అని మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాము. ఇది అంతా కూడా ఆయన హెచ్చించేది. ఎలాంటి వాడు? మనల్ని సృష్టించిన సృష్టికర్త. నన్ను తల్లి గర్భములో నుంచి నిరూపించకముందే ఎరిగి నన్ను సృష్టించిన దేవుడు, నిర్మించిన దేవుడు, నన్ను కలుగజేసిన దేవుడు అని
2 మాటలు. అంతేకాకుండా ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు, మహాత్మ్యము గల నా దేవుడు. అంతేకాకుండా మహారాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, నా దేవుడవు, నా దేవుడవు అని మనము మొదటిగా ఆయన హెచ్చించవలసిన వారంగా ఉన్నాం. హెచ్చించవలసిన వారంగా మాట్లాడుకునేటప్పుడు, నువ్వు చాలా గొప్పవానిగా ఉండవు, బాగా పాట పాడతావు, ఒకరినొకరు హెచ్చించుకుంటారు కదా. అట్లనే మన దేవుణ్ణి ఈ వాక్యము ద్వారా మనం ఆయన హెచ్చించాలి. తర్వాత ఇప్పుడు 2వది మనం చూసినట్లయితే, 2వది ఆయన చూడండి అక్కడ ఎన్నో వచనము, ఆయన మన రక్షకుడు, రక్షించువాడు, కాపాడే దేవుడు అని మనము చూడగలము. కనుక ఆయన మనను కలుగజేసిందే కాకుండా, సృష్టించిన దేవుడే కాకుండా, ఆయన మనకు రక్షకుడుగా ఈ లోకములో ఉద్భవించినాడు. రక్షకుడుగా ఉద్భవించినాడు. చూడండి లూకాసు వార్త 1:11, లూకాసు వార్త 1:11, లూకాసు వార్త 1. యేసుప్రభుని గురించి దేవుడు చెప్పేటప్పుడు ఏమన్నాడు? 1వ అధ్యాయము 1వ అధ్యాయము చూడండి 11వ వచనం. అందరం కలిసి చేస్తామా? 11, 12 అందరూ కలిసి చేస్తాం. దావీదు పట్టణం 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 11, 12 అందరూ కలిసి చేస్తాం. గట్టి చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు ఏమి కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దూత చెప్తా ఉన్నాడు. ఎవరికి? గొర్రెల కాపరులకు, అక్కడ ఉన్నటువంటి సత్రములో ఉన్నటువంటి వారికి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి తల్లికి, తండ్రికి, బంధువులకు, ఆ సత్రంలో ఉన్న వారందరికీ ఏమని చెప్తున్నాడు? దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టినాడు? మీ కొరకు, అంటే మనందరి కొరకు రక్షకుడిగా పుట్టినవాడు. ఎవరైనా ఏమి డౌటా మీకు? ఎవరు పుట్టినారు రక్షకుడుగా? బయట ఇది గట్టి మాట్లాడేది, ఇక్కడికి వస్తానే నోరు కట్టేసుకునేదే. గట్టి చెప్పండి. యేసుక్రీస్తు ఎవరైనా రక్షకుడు, రక్షించేవాడు. రక్షించినాడా? నేను రక్షించినాడా? నన్ను రక్షించినాడు. నిన్ను రక్షించలేదా? పాపము నుండి రక్షించలేదా? లోకములో నుండి రక్షించలేదా? రక్షించినాడు. రక్షించబడిన వారు నన్ను రక్షించినాడు అంట. రక్షణ లేని వారు, నువ్వు ఇప్పుడైనా సరే ఈ ఆరాధన సమయం, యేసుప్రభువా నా పాపాలు క్షమించు, నువ్వు నా పాపమును రక్షించే దేవుడు, పాపము నుండి విమోచించే దేవుడు, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగుము, నన్ను నీ విడిగా చేసుకో, పరలోక రాజ్యంలో చేర్చుకో, జీవ గ్రంథంలో నా పేరు రాసుకో, 2వ మరణం అగ్నిగుండము నుండి నన్ను తప్పించు, పరలోక రాజ్యంలో నన్ను చేర్చు, ఆమేనని చెప్పు. ఆరాధించేటప్పుడు ఆరాధించవలసిన వారమైన మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, ఆయన మనకేమైనాడు? మొదటిదిగా సృష్టించిన సృష్టికర్త, అంతేగాక ఆయన మనల్ని ఆయన మనల్ని సృష్టించిన దేవుడు, మన మహాదేవుడు, మహాత్మ్య గలవాడు, మహారాజు, నా దేవుడవు, మా దేవుడవు, నా దేవుడు అని చెప్పాలి, ఆరాధించాలి. అంతేకాకుండా 2వది, నా కొరకు రక్షకుడుగా పుట్టిన దేవుడు, నా పాపం నుండి
రక్షించిన దేవుడు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామా? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 4, 5 ఉన్నాయి, కలిసి చదువుతామా? స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రులమై ఇంటిమి. 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎళ్ళ చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను, జీవింపజేసను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మనం రక్షించబడినాము. అంతేకాకుండా 8వ వచనం కూడా చదువుతాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఇది మన వలన కలిగినదా? రక్షణ అనేది నా వలన కలగలేదు, దేవుని వలన, యేసుక్రీస్తు వలన నేను కలిగి ఉన్నాను ఈ రక్షణను. మీకు చెప్పండి, రక్షకుడు ఎవరు మీకు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని ఏం చేసినాడు? రక్షించినాడు. విశ్వాసము ద్వారా, ప్రేమ ద్వారా, కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడినామో? రక్షించబడినాము. కనుక ఇది రెండవది. రక్షకుడు పుట్టి ఉన్నాడు మన కొరకు. ఆయన మనను తన మహాప్రేమ చేత ఈ లోకములో నుండి, పాపము నుండి ప్రేమ చేత, కృప చేత రక్షించినాడు, విమోచించినాడు. కనుక మన రక్షణ దుర్గమును బట్టి మనం ఆరాధిస్తాం ఆయన్ను. అంతేకాకుండా 3వదిగా మనం చూసినట్లయితే 95వ కీర్తన 6వ వచనం. 95వ కీర్తన 6వ వచనం. అందరం కలిసి చదువుతామా? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు, అంతేకాకుండా మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన పాలించు ప్రజలముగా చేయబడినాము. పాలించు ప్రజలముగా మనము చేయబడినాము. ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు. తప్పిపోయిన గొర్రెలము, తప్పిపోయిన గొర్రె వెదకి ఆ గొర్రెల కాపరి ఆయన పట్టుకొని దాన్ని ఉదవుల మీద మోసుకొని వచ్చి ఆ గొర్రెల మందలో చేర్చినాడు. ఆ విధంగానే మనం ఈ లోకములో చెడిపోయిన వారము, తప్పిపోయిన వారం, పాపముల చేత మనము తప్పిపోయినటువంటి ప్రజలమైన మనల్ని ఏం చేశాడు? ఆయన వెతికి కనుగొని మనల్ని రక్షించి ఆయన భుజముల మీద మోసుకొని వచ్చి ఎక్కడ చేర్చినాడు? మందలో చేర్చినాడు. అనగా దేవుని సహవాసములో మనల్ని చేర్చినాడు. మనకు సహవాసం, ఈ యొక్క తెస్సలోనిక ప్రార్థనా మందిర సహవాసం సంఘములో మనల్ని చేర్చినాడు. కనుక ఆయన రక్షించిందే కాకుండా మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రజలంగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన పాలించు ప్రజలము. ఎవరు మనల్ని పాలించేది? ఈ లోకంలో ఎవరు పాలిస్తున్నారు మనల్ని? ఈ చెన్నూరు పట్టణంలో ఎవరు పాలిస్తున్నారు మనల్ని? గ్రామ పంచాయతీ కదా. అట్లనే దేశమంతా ఎవరు పాలించేది? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వీళ్ళు పాలిస్తున్నారు. అయితే మనల్ని పాలించేది ఎవరు? మనం పరిపాలించేది ఎవరు? ఆయన ప్రజలమైన మనల్ని ఎవరు పాలించేది? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిపాలన కిందికి వచ్చి ఉన్నాము, ఆయన సహవాసంలోనికి వచ్చి ఉన్నాము. ఆయనే మనల్ని పరిపాలించి నడిపించేవాడు. కనుక ఆయన పాలించు ప్రజలము, ఇంకా ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము ఇక్కడనే ఉంది 6వ వచనంలో. మనం ఆయన పాలించు ప్రజలము. నా సొంత వాక్యాలు కాదు, ఇక్కడ ఉన్నదండి. ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరు మనల్ని మేపేది? యేసుక్రీస్తు ప్రభువారు.
మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన తప్పిపోయిన మనల్ని ఆయన మన పాపములను క్షమించి తీసుకొని వచ్చి మందలో చేర్చి దేవుని సంఘములో చేర్చి ఇంకా ఏం చేశాడు? ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు. ఆయన మన కాపరి. ఆ కాపరి మనల్ని ఏం చేస్తున్నాడు? మేపుతూ ఉన్నాడు. గడ్డి గొర్రెలకు గడ్డి మేపినట్లుగా కాపరి ఏం చేస్తూ ఉన్నాడు? మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేపుతూ ఉన్నాడు. దేంతో మేపుతూ ఉన్నాడు? గడ్డితోనా? దేంతో? దేవుని వాక్యమని మేపుతూ ఉన్నాడు. ఆయన మనకు ఆహారము, జీవాహారము, జీవజలము, జీవపానీయము, జీవాహారమై ఉన్నాడు. నేను జీవాహారమై ఉన్నాను సెలవిచ్చినాడు. కనుక ఆయన జీవాహారమైన దేవుని వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తా అన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. పోషించబడుతున్నాం. గొర్రెలు గడ్డి తిని పోషించబడతా ఉన్న రీతిగా మనకేమిచ్చినాడు? దేవుని వాక్యం ఇచ్చి ఆయన పోషిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనము నోరు మూసుకొని మౌనంగా ఉండగలమా? ఏం చేయాలా? నోరు తెసి కొన్ని మాటలే అంతా బైబిల్లో ఉండేది అంతా కూడా చెప్తా ఉంటే ఇంకా చాలదు. సంవత్సరం పొడుగు నేనే ఉండాలా, అన్నం మిన్నం ఏం లేకుండా ఇక్కడే ఉండాలి. అయితే 1 నిమిషము 2 నిమిషాల్లో ముగించాలి. 1-2 నిమిషాల్లో. కనుక ఆయన మూడవది ఏమి? ఆయన పాలించు ప్రజలము. ఇంకా ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఇంకా ఆయన మన కాపరి, మంచి కాపరి. తప్పిపోయిన మనల్ని వెదకి కనుగొని సంఘములో చేర్చినటువంటి మన దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారంగా. అది మూడవది. 1వది ఏంది చెప్పండి? ఆత్మీయమైన దేవుడు, ఆరాధనలకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు ఏమైనాడు? మనల్ని సృష్టించిన సృష్టికర్త. తర్వాత ఆయన మహాదేవుడు, మహాత్మ్యం కలిగిన దేవుడు, మహారాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభుడు, నా దేవుడవు. మీరు చెప్పండి. నేను నా దేవుడు అని చెప్పినా మీరు చెప్పండి. మన దేవుడు. అందరము కలిసి మన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడు. అయితే నేను నా దేవుడు అని చెప్తా, మీరు అది నా దేవుడు. అందరం కలిసి ప్రార్థనలో మా దేవుడు మీరు అని అప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆరాధించేది, నన్ను నేనే ఆరాధించి అట్లా, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వది సృష్టికర్త, ఆయన రక్షకుడు, మనం రక్షించిన దేవుడు, కృపచేత రక్షించబడినాము. 3వది ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన కాపరత్వం కింద మనం ఉన్నాము. తప్పిపోయిన మనల్ని తిరిగి సమకూర్చిన దేవుడు. 4వది చూద్దాం. 95:11 వచనం చదువుతామా? అందరం కలిసి చదువుతాం. కావున నేను కోపించి వీరెన్నన్నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని విశ్రాంతిలో ప్రవేశింపలేరు అని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినాడు. ఎందుకు? ఇశ్రాయేల్ ప్రజలు మాటిమాటికి తప్పిపోతూ ఉన్నారు. అయినా కానీ ఆ ప్రజలను ఏం చేశాడు? ప్రేమించినాడు. వాళ్ళను ఎప్పుడు కానీ విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని ప్రమాణం చేసినటువంటి దేవుడు తిరిగి వాళ్ళను కనికరించి క్షమిస్తూ ఏం చేశాడు? విశ్రాంతిలో కానాను దేశములో ప్రవేశపెట్టినాడు. మనల్ని కూడా ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏం చేస్తాడు? విశ్రాంతి కలుగజేసినటువంటి దేవుడు, నెమ్మది కలుగజేసిన దేవుడు, కాపాడుచున్న దేవుడు. కనుక మనం ఆరాధించాలనా లేదా? ఆయన హెచ్చించాలనా లేదా? మౌనంగా ఉండాలనా?
ఆయన ఇన్ని మేలు చేసినాడే. కనుక నాలుగోది ఏంటి? విశ్రాంతిలో మనలను ప్రవేశపెట్టినాడు. పరలోక రాజ్యములో మనల్ని ప్రవేశపెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చనిపోతే ఎంతో విలువైనటువంటి మన దేహం ఎంతో విలువైనటువంటిది. మనం ధన్యులుగా ప్రభువునందు నిద్రించువారు ధన్యులు. ధన్యత విలువైనటువంటి రక్తం చేత విమోచించబడి విలువైనటువంటి మరణం మనకు సంభవించి ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులుగా ఉంటారు. జీవగ్రంథంలో వారి పేరు ఉంటుంది. ఎక్కడికి పోతారు? పరలోక రాజ్యానికి పోతారు. రక్షణ పొందని వారు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? నరకం అంటే ఏమన్నారు? ఏమనుకున్నారు? అగ్ని ఆరదు, పురుగు చావదు. లాజరస్ ఎక్కడ పోయినాడు? లాజరు దేవుని సాన్నిధ్యానికి పోయినాడు. ధనవంతుడు ఎక్కడ పోయినాడు? ధనవంతుడు పాతాళములో అగ్నిలో ఉన్నాడు. అయ్యా నన్ను దీని నుండి తప్పించము అంటే ఇది అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. అగాధం ఉంది, పోయేదానికి లేదు. ఇక్కడ నుంచి అవతలి మనం పోతామా? ఇక్కడ నుంచి ఈ మందిరం లోపల నుంచి అవతలికి పోతామా? గోడ గీడ అంతా ఉంది. అట్లనే లాజరు ఎక్కడున్నాడు? దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో వేదన, అక్కడ బాధ అనుభవిస్తూ ఉన్నాడు. అయ్యా అబ్రహాం, లాజరు నన్ను ఇక్కడికి పంపించు అని అంటే ఇక్కడికి అక్కడికి వచ్చేదానికి వీలు కాదు. అయితే అక్కడి నుంచి నీ సన్నిధిలో నుంచి అక్కడ భూలోకానికి ఎవరైనా పంపిస్తే మా తమ్ముళ్ళు వాళ్ళంతా రక్షణ మార్మం పొందుతారు, ఈ స్థలానికి రాలేరని అడిగితే ఇక్కడికి నుంచి అక్కడికి పోలేరు, అక్కడ ఉన్నారు, భూలోకంలో ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తారు, రక్షణ పొందాలి. వాళ్ళ మాట వినకపోతే నువ్వు ఉన్నట్లు వాళ్ళు వస్తారు అంతే అని చెప్పినటువంటి దేవుడు. కనుక మనకి ఏమి ఇచ్చినాడు? నమ్ముట వలన, ప్రభువు నమ్ముకుంట వలన, పాపాలు క్షమించబడటం వలన రక్షణ ఇచ్చేదే కాకుండా ఆయన ప్రజలముగా అయినదే కాకుండా మనకేమి ఇచ్చినాడు? నిత్య విశ్రాంతిలో ప్రవేశము అనుగ్రహించు. నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని, పాప క్షమాపణ ఇస్తానని సెలవిచ్చిన రీతిగా మనకు పాప క్షమాపణ ఇచ్చినాడు. నిత్య విశ్రాంతిలో మనము ప్రవేశపెట్టబడినాము. ఇశ్రాయేల్ ప్రజలు ఈ శాంతిలో నేను తీసుకుపోనా అని చెప్పినా కానీ వాళ్ళు కానాన్లో మళ్ళీ దేవుడు పశ్చాత్తాపడి కానాన్ దేశంలోని వారిని తీసుకుని వెళ్ళి అక్కడ ఆహారము అన్నీ సమృద్ధి అయినటువంటి, అట్లనే మనల్ని కూడా రక్షించి దేవుని మందిరంలో చేర్చి సమృద్ధి అయిన వాక్యము దైవసేవకుల ద్వారా, పెద్దల ద్వారా, మనకు సండే క్లాస్ పిల్లలకు సండే క్లాస్ టీచర్స్ ద్వారా ఈ విధంగా మనకు ఏర్పాటు చేసినాడు అన్నమాట. కనుక మనము విశ్రాంతిలో ప్రవేశించిన ప్రజలము. ఈ విశ్రాంతి ఎవరు కలుగు చేసినారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పొందలేదో, విశ్రాంతిలో ప్రవేశించక అట్లే ఉన్నారు, మొండిగా ఉన్నారు, ఈ దినమనే పాప క్షమాపణ పొందండి. రక్షించబడిన మనము విశ్రాంతిలో, నిత్య విశ్రాంతిలో, పరలోక రాజ్యములో మనం చేర్చుకోబడిన మనము ఏం చేయాలా? విశ్రాంతిలో పాలు పొందిన మనము ఏం చేయాలా? మౌనం వహించాలా? ఆరాధించాలా? ప్రభువా, నన్ను మీ విశ్రాంతిలో పరలోక రాజ్యములో చేర్చుకున్నందుకు వందనములు, ఆరాధిస్తున్నాను. ఐదవదిగా చూసుకొని మనం ముగించుకుందాం. 95వ కీర్తన మహారాజు మూడవ వచనం అనగల చతమా. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్య గల మహారాజు. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఇంకా ఎలాంటి వాడు? ఆయన పరిపాలించు ప్రజలము. ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో బీజేపీ
పార్టీ వారికి చెందినటువంటి వారు మనల్ని పరిపాలిస్తున్నారు దేశం మొత్తం మీద. అయితే మనల్ని పరిపాలించేవారు ఎవరు? మహారాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. ఆయనే మనల్ని పరిపాలించువాడు. ఆయన పరిపాలన చేసేటువంటి ప్రభువు. ఆయన మేపే గొర్రెలమైన కాకుండా ఆయన పాలించు ప్రజలమై ఉన్నాము. పరిపాలించు ప్రజలము. 6వ వచనంలో కూడా ఉంది, ఆయన పాలించు ప్రజలము. ఎవరు మనల్ని పాలించేది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, దేవుడు, మహారాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన మనల్ని పరిపాలించేటువంటి వాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో మనం అక్కడ స్పష్టంగా మనం చూడవచ్చును. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం. తెలిసినటువంటి వాక్యాలే ఇవన్నీ కూడా మనకు. కొత్తది ఏమి కాదు. అన్న బోధిస్తూ ఉంటాడు, పెద్దలు బోధిస్తూ ఉంటారు. చూడండి, అది మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఎన్నో వచనము చెప్పండి. మీరే చెప్పండి. 1, 2, 3 చెప్పండి. ఎవరు చెప్పలేదా? 9వ టైం అవుతుంది. 9వ వచనం, 10వ వచనం అందరం కలిసి వస్తామా? అయితే మీరు చీకట్లో నుండి నేను ఎందుకు ఆఫ్ చేసినానంటే ఈ శబ్దంలో మీ శబ్దం వినపడంలే. గట్టిగా చదువుతున్నారా? నాకు వినపడలే మీరు చదివింది. గట్టిగా చదువుతామా? రెడీ, 1, 2, 3. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన అయినా కొద్దిగా శబ్దము ఎక్కువైంది, కానీ ఇంకా గట్టిగా చదివితే ఈ కప్పు కూడా లేచిపోతుందేమో. అట్లా అంత గట్టిగా చదవలేదే. స్కూల్లో మా పిల్లలు గట్టిగా చెప్పండి గట్టిగా ఆ పెంకులు కూడా ఎగిరిపోయేటట్టు చదువుతారు. ఇక్కడ చూడండి, ఆయన ఏమైనాడో మనకి ఇక్కడ చెప్పబడింది. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, తర్వాత పరిశుద్ధ జనము. మనము పరిశుద్ధ జనముగా ఉన్నాం. దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చివరి 2 లైన్లు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఒకప్పుడు దేవుని ప్రజలంగా ఉన్నామా? సాతాను ప్రజలంగా ఉన్నాం. ఎవరి వశంలో ఉన్నాము? సాతాను వశంలో, సాతాను ప్రజలంగా ఉన్నాం. అయితే ప్రభు నమ్ముకున్న తర్వాత, విశ్వాసం ద్వారా రక్షణ మారుమనసు పొందిన తర్వాత మనం ఏమైనాము? పరిశుద్ధ జనముగా అయినాము. ఇంకా దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇంకా ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అవుతుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ఆయన కనికరం చొప్పుననే ప్రజలుగా చేయబడినాము. దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడినాము. పరిశుద్ధ జనముగా చేయబడినాము. దేవుని ప్రజలుగా ఉన్న కనికరము మన మీద ఆయన చూపించి ఉన్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన విధిలోకి మనం పిలిచినాడు. కనుక మనము చివరిగా ఏమైనా ఆయన మన రాజుల రాజు, ప్రభుల ప్రభుడు. మనము ఆయన పాలించు ప్రజలము. ఎవరు మనల్ని పరిపాలించేది? వ్యక్తిగతంగా నిన్ను పాలించేది
యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు పరిపాలిస్తూ ఉన్నాడా నీలో? లేకపోతే సాతాను వాని కుతంత్రములు ఎరిగి వాని జాడల్లో నువ్వు పరిపాలనలో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నమ్మిన మనమందరము, ఆయన ప్రజలమైన మనము, ఆయన కుమారులుగా చేయబడినాం. ఆయన ద్వారానే మనము పరిపాలించే ప్రజలముగా, ఆయన ద్వారా నడిపించబడుతున్నాం, ఆయన ద్వారా వెలిగించబడినాము, ఆయన మార్గములో మనము నడుస్తూ ఉన్నాం. కనుక ఆయన పరిపాలించు ప్రజలమై ఉన్నాము. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, పరిపాలించు ప్రజలముగా మనల్ని చేసినాడు. కనుక మనము చివరిగా అన్నీ జ్ఞాపం చేసుకుంటాం, సరేనా? ఒకటోది ఏమి? ఏమి? సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. ఇంకా మహాత్మ్యగల రాజు, మహారాజు, నా దేవుడవు అని మనం ఆయన గణపరచవలసిన వారంగా ఉన్నాం. అది ఒకటోది, ఆయన కనపరిచేది. రెండోది లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. మనల్ని రక్షించిన దేవుడు, కృపచేత, ప్రేమ చేత, విశ్వాసం ద్వారా రక్షించిన దేవుడు. నిన్ను ఆరాధించుకుంటున్నాను. తర్వాత మూడవది ఆయన పాలించు ప్రజలము. ఆయన పరిపాలన క్రిందికి తెచ్చబడిన మనం, పరిపాలించడానికి వచ్చిన మనము. కనుక ఆయన పాలించు ప్రజలను, ఆయన మేపు గొర్రెలము. కనుక మనము తప్పిపోయిన మనను తిరిగి సమకూర్చినటువంటి గొర్రెలము మనము ఆరాధించాలి. నాలుగోది విశ్రాంతిలో ప్రవేశపెట్టబడిన వారు, నిత్య విశ్రాంతి, పరలోక రాజ్యం మనను చేర్చినటువంటి దేవుడు. ఐదవది ఆయన మహారాజు, పరిపాలించేవాడు, పరిపాలన క్రిందికి తేబడినటువంటి వారము, ఆయన పరిపాలించు ప్రజలము. కనుక అవి హృదయంలో ఉంచుకొని దేవుని మనము మనసారా ఆరాధించడం గాక. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్కి వెళ్తారు. ముందు జరుపుకోండి. యవనస్తులు ముందుకు రండి, యవన పిల్లలు ముందుకు రండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వెనకలకి జరుపుకోండి. వెనకలంగా చాలామంది వస్తారు, ఇటుకలు బట్టి వాళ్ళు వస్తారు, మనకి ఇబ్బంది అవుతుంది. లైన్గా కూర్చోండి, దగ్గరగా జరుపుకోండి. యవనస్తులు ముందుకు రండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వెనక్కిపోండి, లైన్ చూసుకోండి, ముందర గ్యాప్ పెట్టద్దు, ముందు జరుపుకోండి. ఆరాధనలకు యోగ్యుడవు అనే పాట 201లో మనము 199 కొన్ని పుస్తకాల్లో ఆరాధనలకు యోగ్యుడు. మీ పిల్లలందరినీ సండే స్కూల్కి పంపించండి. చిన్నపిల్లలందరినీ మళ్ళా పంపించాలి, లేదంటే వెనక్కి జరుపుకొని నాకు కూర్చోండి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు
వ్యసనములను పరిహరించితివి నా రోగములను పరిహరించితివి నా వ్యసనములను అరిగితివి నాకై కలువరికి అరిగితివి నాకై కలువరికి పరిహారించితివి పాప శిక్షను పరిహారించితివి పాప శిక్షను ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు ఆయతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడిన ఆయతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి చిందిన శిలువ రక్తములో చిందిన శిలువ రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి నా దారిద్ర్యము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు మోకరించండి, కళ్ళు మూసుకోండి. బ్రదర్స్కు బాత్రూములు మీరు ఇక్కడ మరలా పాత బాత్రూములనే ఏర్పాటు చేసినాము కాబట్టి అక్కడే వాడుకోండి. ఇక్కడ పాత బాత్రూములే మరలా రెడీ చేసినాము కాబట్టి వాటినే మీరు వాడుకోవాలని మనం చేస్తున్నాం. బ్రదర్స్ సిస్టర్స్ బ్యాక్ సైడ్ మాత్రమే వాడుకోండి. వెనకలకి బ్రదర్స్ పోకుండా ఇక్కడే మందిరం ముందున్న బాత్రూమ్సే వాడుకోండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు ఆ తర్వాత పాత్రలు శుభ్రపరచడానికి మరి కొంతమంది సిస్టర్స్ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా చేసి వెళ్ళండి. తర్వాత బల్ల ముందున్నవారు, బల్ల వెనకలు ఉన్నవారు, బయట ఉన్నవారు, ఒక సహోదరుడు ఒక సహోదరి అట్లా మార్చి మార్చి ప్రభువును మనం ఆరాధిస్తాం. ప్రారంభించండి. ఇదే
ప్రభాకర్. చెల్లిస్తున్నాను దేవా. ఎంతో గొప్ప దేవుడవు దేవా. దేవతలందరికీ పైన మహాత్యము గలటువంటి మహారాజు అయినటువంటి గొప్ప దేవా, మహారాజుగా మహాదేవుడవుగా దేవా, మీరు నాకున్నందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నా గొప్ప రక్షణనిచ్చిన దేవుడవు దేవా. పాపం నుంచి శాపం నుంచి నన్ను విడిపించి నా రక్షకుడవుగా నా విమోచకుడవుగా నన్ను విమోచించి నాకు గొప్ప రక్షణనిచ్చిన గొప్ప దేవుడవు అయినందుకై నీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు నన్ను రక్షించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను గొప్ప దేవుడవుగా. మీరు నా పక్షాన చేసిన మేలులన్నిటి బట్టి నీకెంతో వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరం అంతా దేవా మీరు నాకు ఇచ్చిన వాగ్దానంని నెరవేర్చి నా రాజుగా ప్రభా నా పక్షం నుండి నన్ను నడిపించినందుకు వందనాలు దేవా. నూతన సంవత్సరంలోకి మొదటి ఆదివారంలోకి నన్ను ప్రవేశింపజేసి నన్ను సజీవ లేఖలో ఉంచినందుకు దేవా మీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అంధకారం నుంచి చీకటి నుంచి ప్రభా గొప్ప ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మీరు నన్ను నడిపించారు, సహవాసంనిచ్చారు దేవా. నీ కాపరత్వం కిందికి నన్ను తీసుకొని వచ్చి నా గొప్ప కాపరిగా మీరున్నందుకై మీకేమి ఇవ్వగలను దేవా. ఏమిచ్చినా రుణస్త్రాలను నొప్పుకొంచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా కొద్దిపాటి స్తుతి ఆరాధన స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, జీవంగల తండ్రి, నీ పాదములకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కాపాడి భద్రపరిచి మరొక సంవత్సరంలో ప్రభా మీరు నన్ను ప్రవేశపెట్టి మొదటి ప్రభు దినాన ఏ విధంగా ప్రభా నీ సన్నిధానంలో చేరి నేను ఆరాధించే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకై వందనం చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ దాసుని ద్వారా మీరు మమ్మల్ని తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనం చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, నిజంగా నువ్వు ఏమై ఉన్నావో ప్రభా మీరు మాకు బయలుపరుస్తూ వచ్చినందుకు వందనాలు. నిజంగా నువ్వు సర్వసృష్టికి అధికారివి, ఆధిపత్యం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, నాయన భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు, సర్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, నాయన మహారాజు అయినటువంటి దేవుడు తండ్రి. నిజంగా ఎంత గొప్ప దేవుని నేను కూడా ఎరిగి తెలుసుకొని సేవించి కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు వందనము చెల్లిస్తున్నాను. నీ అనాది సంకల్పము చొప్పున నన్ను మీరు ఏర్పరచుకొని జగతి పునాది వేయబడక మనపై క్రీస్తులో నన్ను ఏర్పరచుకొని మీ గొప్ప రక్షణ నుంచి ఇంత గొప్ప సృష్టికర్త అయిన సర్వాధికారం కలిగినటువంటి ప్రభువును, మహారాజు అయినటువంటి ప్రభువును ఎరిగి సేవించి కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనాలు. దయగల తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి కూడా వందనము చెల్లిస్తా ఉన్నాను. ఒక సంవత్సరంలో ఆయా పరిస్థితులన్నింటిలో కూడా ప్రభా నీ కృపనిచ్చి దేవాని వాస్తులత నీ కృప ఎడతెగక మాకు తోడుగా మీరు ఉంచి అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడుగా నడిపిస్తూ మరొక సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టి దేవా నూతన వాగ్దానం మీరు నాకు అనుగ్రహించినందుకే వందనాలు. నిజంగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా నా యొక్క జీవితంలో మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడుగా మీరు ఉన్నందుకే మీకు ఎంతైనా వందనం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాకు అనుజ జీవితంలో ప్రభా నాకు చాలిన దేవుడుగా మీరు ఉన్నందుకే వందనాలు. దయగల తండ్రి, నీ ప్రేమను బట్టి ప్రభా నీ కృపను బట్టి నీకు వందనము చెల్లించుకుంటూ మీ ఉచితమైన రక్షణ బట్టి ప్రభా నీ నాకు ఇచ్చిన మరి రక్షణ నిరీక్షణ బట్టి వందనము చెల్లించుకుంటూ నా జీవితంలో మీరు ఎంతైనా మంచి కాపరిగా, మంచి దేవుడుగా మరి ప్రభా అనునిత్యము నన్ను భద్రపరిచేటువంటి నాకు ఆశ్రయముగా, నా కోటగా, నా కొండగా మీరు ఉన్నందుకై వందనము చెల్లిస్తూ ఇన్ని గొప్ప మేలులు నా జీవితంలో చేసినటువంటి ప్రభువును ఈ విధంగా ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనము చెల్లిస్తూ నా కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున ఉదయకాల సమయంలో నా కొద్ది స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పూజనీయుడవని ప్రభువా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. గడిచిన సంవత్సరం అంతటిలో ప్రభువా అనేక పర్యాయములు నీకు అవిధేయత చూపుతూ వచ్చినప్పటికీ ప్రభువా నాకు ఇచ్చిన వాగ్దానమును నాయనా నా పట్ల మీరు నెరవేరుస్తూ వచ్చినారు. దయగలిగిన తండ్రి, లేవికాండము 26వ అధ్యాయం 11వ వచనం ప్రభువా నిజంగా నైనా వాగ్దానం ఇచ్చి నా పట్ల వాగ్దానం నెరవేర్చిన దేవుడవు. నా మందిరము మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదని ప్రభువా నా పట్లను మీరు అసహించుకొనక నన్ను క్షమించి ప్రభువా నన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టినారు. ప్రభు దినంలో ప్రభువా నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను నాకు మరొకసారి మీరు అనుగ్రహించినందుకు కొరకై నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, ఒకప్పుడు ఇటువంటి ధన్యత లేక ప్రభువా ఎక్కడో లోకంలో పాపంలో చీకటిలో అంధకారంలో జీవిస్తున్న వంటి దానను, తప్పిపోయిన గొర్రెవలే ప్రభువా తిరుగుతున్న వంటి దానను ప్రభువా అటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ పరలోకమును వదులుకొని ప్రభువా ఆ నరకం నుండి నన్ను తప్పించుట కొరకై
మనుషు కుమారుడుగా మీరు లోకానికి వచ్చినారు ప్రభువా. నన్ను ప్రేమించి నా కొరకై ప్రభువా నా పాపములన్నిటినీ నైనా కలవరి శిలువలో మీరు భరించినారు. నువ్వు కార్చిన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచినారు. చీకటిలో నుండి ప్రభువా